లక్ష్మీదేవి ఇప్పుడు మనం మనకు దైనందిన విషయంలో కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహాలలో ఇది ఒక ముఖ్యమైన సందేహము. ఏమిటంటే లక్ష్మీదేవి ఉపాసనలో జపించే ప్రధాన మంత్రాలు ఏమి, వాటి ప్రయోజనం ఏమిటి? లక్ష్మీదేవి ఉపాసనలో మనము జపించే మంత్రాలు ఏమంటే లక్ష్మీనారాయణ గురించి మనం జపిస్తాము శ్రీ సూక్తము. ఈ యొక్క అభిషేకాలు చేస్తున్నప్పుడు శ్రీ సూక్తము చాలా చాలా ముఖ్యమైనది. ఆ యొక్క శ్రీ సూక్తమును చదువుతూ అభిషేకాలు కానీ అర్చనలు కానీ అమ్మవారికి చేయడము ప్రతీతి. అంతేకాకుండా ఈ పంచామృతాభిషేకాలు చేస్తున్నప్పుడు అమ్మవారికి శ్రీ సూక్తముతో పంచామృతాభిషేకాలు చేయాలి. అమ్మ చాలా సంతోషిస్తారు, లక్ష్మీవారు అందులో మనల్ని అనుగ్రహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే అంత చక్కగా అయిపోతుంది కదా పూజ అయ్యి మనం అభిషేకాలు అయిన తర్వాత అలంకారం చేస్తాము. అలంకారం చేసిన తర్వాత ఆమెను పొగుడుతూ అంటే అష్టోత్తరములు ఉంటుంది. లక్ష్మీ మంత్రాల్లో 108 మంత్రాలు ఆమెను పొగుడుతూ చేస్తాము అమ్మవారిని. సో అదొక ప్రాముఖ్యము. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అయిన తర్వాత లక్ష్మీ అష్టకం ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే, అది లక్ష్మీ అష్టకం. అది చాలా గొప్ప విశేషం. ఆ తర్వాత అమ్మవారిది అంతేకాకుండా అమ్మవారి 9 అంటే అష్టలక్ష్ములు అమ్మ 8 రకాలుగా వస్తుంది. అష్టలక్ష్ములు సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, తర్వాత ఆరోగ్యలక్ష్మి, ఆ తర్వాత ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, వైభవలక్ష్మి, అన్ని విధాల్లో. తర్వాత గజలక్ష్మి. ఇవన్నీ అమ్మవారు 8 రూపాలలో మనము సుమనసవందిత అనేసి మనకందరికీ తెలుసు. ఇలాగా అన్ని మంత్రాలలో ప్రతి ఒక్క చోట అమ్మవారి యొక్క ఆధిక్యత, అమ్మవారి యొక్క అనురాగము మనము చెవి చూస్తుంటాము. డబ్బు ఒకటే కాదు, లక్ష్మీదేవి అంటే డబ్బు ఒకటే కాదు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము, ఆనందము, పిల్లల అభివృద్ధి, ఇవన్నీ కూడా, తర్వాత గౌరవము, ఇవన్నీ కూడా లక్ష్మీకి సంబంధించిన వస్తువులే. ఎక్కడెక్కడైతే మనకు కొన్ని విషయాలలో భేదాలు వస్తాయో అవన్నీ జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం అనుకోవాలి. అందుకని జ్యేష్ఠ అంటే దరిద్ర దేవత. మనము వాటిని పక్కలో పెట్టి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఇవన్నీ మంత్రాలను జపిస్తూ మనము చక్కగా ప్రతి ఒక్క దైనందిన జీవితంలో పూజలు జరుపుతూ, ఇక్కడ పూజ జరపడం అంటే ఏమిటి? మన యొక్క ఆత్మకు ఒక పరిశుద్ధతను కల్పిస్తాము. ఎలా అయితే శరీరానికి మనము దేహాన్ని పెంచాలంటే ఆరోగ్యకరమైన వస్తువులను సేకరించి దాన్ని నిలుపుతామో, అదేవిధంగా ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఉండాలి అని అంటే తప్పనిసరిగా మనకు దైవానుగ్రహం కావాలి. అందులోని జగజ్జనని లక్ష్మీదేవి కాబట్టి అన్ని విధాలలో లక్ష్మీదేవి అన్ని రూపాల్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క లక్ష్మిని ఇన్ని మంత్రాలతో ఇన్ని విధాలుగా స్తోత్రం చేసి ఆమె అనుగ్రహానికి ఆనందంగా, ఇప్పుడు మనము చిన్నపిల్లలు ఉంటారు, మనం కూడా ఉంటాం. మనం ఎన్నో ప్రతి ఒక్క జీవి ఏదైనా పని చేసినప్పుడు ఆహా నీవు చాలా బాగా చేసావు, ఎంత బాగా చేసావు అని అంటే ఎంతో ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. అలా కాబట్టి ఏని ఇలా చేసావు అనేటప్పటికీ మనలో ఒక నిరుత్సాహభావం వస్తుంది. అలాగే అమ్మవారిని కూడా మనము అనుగ్రహానికి పూజిస్తున్నప్పుడు ఆ తల్లి మనందరి మీద కన్న తల్లిలాగా తన యొక్క కరుణా కటాక్షను కురిపిస్తూ మన యొక్క కార్యాల్లో విజయాన్ని చేయించడానికి ముందుకు రావడానికి ఇది ఒక మంచి అవగాహన, ఆ తర్వాత మంచి ఒక ఏర్పాటు. మన యొక్క భావనను ఇలా చేస్తూ మనలో ఉన్నటువంటి తేజస్సును, మనలో శక్తిని పెంపొందించడానికి అమ్మవారి యొక్క ఈ మంత్రాలతో పూజించడము అతి ముఖ్యము. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.